వదినా, ఏంటి? దాహంగా ఉంది. కాస్త కాఫీ ఇవ్వవా? దాహం ఇస్తే ఎవరైనా నీళ్లు తాగుతారే, కాఫీ కాదు. నేను కాఫీ తాగుతాను. ఇందు, వెళ్ళి కాఫీ తీసుకురా. నాకు నువ్వే తీసుకురావాలి వదినా. ఏంటొదినా, ఇందులో షుగర్ లేదు. నా ఒంట్లో ఉందనుకున్నావా? వెళ్ళి షుగర్ వేసి తీసుకురా. ఇంత షుగర్ వేసావేంటొదినా? నాకు షుగర్ రావాలానా? వెళ్ళి వేరే కాఫీ తీసుకురా. వెళ్ళు. ఇదిగో. చల్లగా ఉంది వదినా. వేడి చేసి తీసుకురా. అబ్బా, కాలిపోతుంది. సాసర్ ఏదో వదినా, సాసర్లు పెట్టి తీసుకురా. వదినా, అక్కడ జిల పుడుతుంది వదినా, కొంచెం గీరవా? కొంచెం గీరవా? ఎక్కడ? అక్కడ. కొంచెం వేళ్ళు లాగవా? ఆ వేళ్ళు. ఆహా, అది ఈ వేళ. అబ్బా, చల్లగా అయిపోయింది వదినా. వెళ్ళి వేడి చేసి తీసుకురా. వేడిగా తీసుకురా. మళ్ళీనా? ఎన్నిసార్లు తాగుతావే? నా ఇష్టం. ఏంటి నీ బాడీ ఇష్టం? కావాలని చేస్తున్నావా? నీ బానిసని అనుకున్నావా? నీ కడ్డమైన చాకరీ చేయడానికే పుట్టానా నేనేమన్నా? బాంబ్ రాయను, ఏం రాయను. కాఫీ కాదు కదా, చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వను నీకు. నీ దిక్కున్న చోట చెప్పుకో. అమ్మా, అబ్బా, అర్జున్. ఏమైంది అపర్ణ? ఏం లేదు అర్జున్. ఏం లేకుండా ఎందుకు అరుస్తావు? ఆకలేసి హోటల్ నుంచి ఉప్మా తెప్పించుకున్నాను. ఏ, ఆ ఉప్మా నేను చేసి పెడితే హోటల్ నుంచి తెప్పించుకున్నానని అబద్ధాలు చెప్తావా? ఈ ఉప్మా నువ్వు చేసావక్క? అవునరా, నీ పెళ్ళాం గొంతెమ్మ కోరికలు కోరితేను చేశాను. మనుషులు తినడానికైనా చేసావు? ఏమైంది దానికి? ఏమైందా? చూడు, దాని నిండా ఇసుకే ఉంది. అపర్ణ పంటి కింద పడి అందుకే అరిచింది. లేదురా, నేను బాగానే చేశాను. మాట్లాడద్దక్క. నువ్వు మనుషువో మరోటో అర్థం కావట్లేదు. తోడబుట్టిందని మనం ఊరుకుంటున్నాను కానీ, లేదంటే ఈ పాటికి మెడపట్టుకొని గెంటేసేవాడిని. అర్జున్,
ఏంట్రా నోరు ఎక్కువవుతోంది? ఎవరో బయట నుంచి వచ్చిన దాని ముందు సొంత అక్కనే అవమానిస్తావా? ఎవరమ్మా బయట వాళ్ళు? అపర్ణ మెడలో ఎప్పుడైతే తాళి కట్టానో ఆ క్షణం నుంచి తను ఈ ఇంటి మనిషి అయింది. అక్క ఈ ఇంట్లో పుట్టి కూడా పరాయి మనిషిలా, ఇంకా చెప్పాలంటే శత్రువులా ప్రవర్తిస్తుంది. ఒక మృగంలా మారి ప్రాణాలు తీస్తుంది. అలాంటి దానికి తమ్ముడు నేను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఛీ! అర్జున్, ఎందుకు అరుస్తున్నావు? అక్క ఎన్ని పాపాలు తప్పులు చేసిందో నీకు తెలీదా? అర్జున్, ఉప్మాలో ఇసుక కలిపింది నీ పెళ్ళంరా, అది కాదు. చాలా ఆపమ్మా. ఎవరైనా తినే దాంట్లో ఇసుక పోసుకుంటారా? మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. అంటే నన్ను కూడా తప్పు పడుతున్నావా? ఏ నువ్వు తప్పు చేయలేదమ్మా? ఇందుతో కలిసి అపర్ణను పిచ్చిదాన్ని చేయాలని చూడలేదా? అపర్ణను మీరు ఎంత రాక్షసంగా హింసించారో నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నాను తెలుసా? అమ్మ అక్క అనే గౌరవం నాకు ఉంది కాబట్టి. ఆడపిల్ల అనే జాలి ఇందుపై కలగబట్టి. ఇన్నాళ్ళు నాకు మీరు కావాలి, అపర్ణ కావాలి అనుకున్నాను. కానీ ఎప్పుడు మీరు మనుషులుగా మారకపోతే అపర్ణ మాత్రమే కావాలనుకుంటాను. అమ్మా, మళ్ళీ ఇలాంటి పని చేశారంటే ఈ కొంపను మీకే వదిలేసి అపర్ణను తీసుకుని వెళ్ళిపోతాను. మీ పాపాల కొంపలో మీరే పడిచావండి. సారీ అపర్ణ, నీకేం కావాలని నేను తెస్తానని చెప్పాను కదా. మానవత్వం లేని ఈ రాక్షసుల్ని ఎందుకు అడిగావు? నువ్వు ఏది పడితే తినకూడదు. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇప్పుడే వెళ్ళి ఒక మంచి టిఫిన్ తీసుకొస్తాను. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. ఏంటి చూస్తున్నారు? నా కాలికి ఏ దెబ్బ తగలలేదు. అంతా యాక్టింగ్. అమ్మో 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 అమ్మో, ఎంత మోసం, ఎంత దగా, ఎంత వంచన! నాతోనే సేవలు చేయించుకుంటదా? నువ్వు నేర్పిన విద్య వదినా ఇది. మంచి నేర్చుకోవడం కష్టం గాని చెడెంతసేపు. నువ్వు ఎలాంటి మోసాలు చేశావో చూశాను, చేశాను. హ, ఆడదానివేనా నువ్వు? తల్లి కొడుకి అక్క తమ్ముడు మధ్య చిచ్చు పెడతావా? చా, మరి తల్లి కూతుళ్ళకి అక్క చెల్లెలకి మధ్య చిచ్చు పెట్టొచ్చా? నువ్వే చదువు. మరి వింటానికి చెవి నొప్పెట్టదా? ఏంటి సెట్ అయ్యరా? ఎంక్వైరీ. చదువు. రంగప్రవేశం చేసిన క్లయింట్ ఇందుతో లాయర్ లవంగం. చట్ట ప్రకారం విడాకులు కోరుతున్న సవతి ఏం సమాధానం చెప్పబోతోందో ఈ పడతి.